తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సంఘటనకు కారకుడయ్యాడు. మామూలుగా తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తించే వరుణ్ చక్రవర్తి ఈసారి మాత్రం తన బ్యాట్ తో ప్రత్యర్థి జట్టుకు తన ప్రతాపమేంటో రుచి చూపించాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా సేలం స్పాట్సన్, దిండుగల్ డ్రాగన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సేలం స్పాట్సన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇక అనంతరం భారీ లక్ష్య ఛేదనకు వచ్చిన అశ్విన్ జట్టు మొదట్లో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నారు. ఈ లీగ్లో మొదటి నుంచి ఓపెనర్ గా దిగుతున్న కెప్టెన్ అశ్విన్ ఈ మ్యాచ్లో 14 బంతుల్లో ఏకంగా 36 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ తర్వాత ఒకవైపు వికెట్లు పడుతూనే ఉన్నా లక్ష్యం వైపు టీం సాగుతోంది. ఈ నేపథ్యంలో 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు వరుణ్ చక్రవర్తి. ఆ సమయంలో జట్టుకు గెలవాలంటే 11 బంతులతో 20 పరుగులు చేయాల్సి వచ్చింది. దానితో వరుణ్ చక్రవర్తి నమ్మశక్యం కాని ఆట తీరును కనబరిచాడు. 5 బంతుల్లో 13 పరుగులు చేసి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ముఖ్యంగా చివరి 2 బంతులకు 7 పరుగులు అవసరమైన సమయంలో వరుణ్ చక్రవర్తి వరుసగా ఒక సిక్సర్, ఒక బౌండరీ కొట్టి జట్టును గెలిపించాడు. దాంతో వరుణ్ చివరి 2 బాల్స్ ఆడిన ఆటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.